హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్ అందరికీ ముఖ్య గమనిక అండి. మే 31న చివరి గడువు. సో, మొత్తం అరియర్స్ జమ. గుడ్ న్యూస్. సో, తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో విశ్రాంత జీవితాన్ని ఎంతో గౌరవప్రదంగా గడుపుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షనర్ సోదరులకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి అత్యంత కీలక సమాచారం అయితే వెలువడిందండి. ప్రస్తుతం ఈ మే నెల 31వ తేదీనే ఒక అత్యంత ముఖ్యమైన మరియు ఆఖరి గడువుగా నిర్ణయిస్తూ ప్రభుత్వ వర్గాల నుంచి ఉన్నత అధికారులు ఒక సంచలన అప్డేట్‌ను అధికారికంగా అయితే విడుదల చేశారనమాట. సో, ముగిసిపోయే ఈ గడువనేది కేవలం ఒక తేదీ మాత్రం అనేదే గాదండి. ఇది పెన్షనర్స్ అందరి ఆర్థిక ప్రయోజనాలకు మరియు భవిష్యత్తులో రాబోయేటటువంటి పెన్షన్ నిరంతరాయంగా రావటానికి కూడా చాలా కీలకమండి. ఈ సరికొత్త సమాచారం అనేది రాష్ట్రంలోని ప్రతి ఒక్క రిటైర్డ్ ఉద్యోగికి ఎంతో ఊరటనిచ్చేటటువంటి విధంగా ఉండబోతోంది. సో, ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలాగే వృద్ధాప్య పెన్షన్‌లు, అలాగే ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి డీఆర్ బకాయిలు, ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి సంబంధించి గూడా తాజా వివరాలనైతే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, ఇక అసలు విషయానికి వస్తే ఇది మనకు ఉన్నటువంటి పాత నిబంధన ప్రకారంగా పెన్షనర్ల వ్యక్తిగత వివరాల అప్డేషన్ ప్రక్రియ మరియు ఆహ్, వార్షిక డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్, యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ వంటి సాంకేతిక ప్రక్రియకు సంబంధించి చివరి గడువండి. నిజానికి 2026 ఏప్రిల్ 30వ తేదీనే ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ చివరి తేదీ అనేది ముగిసిపోయింది. అయితే ఈ పాత గడువు ముగిసిపోయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఇంకా పెన్షనర్లు ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ బయోమెట్రిక్ డేటాను నమోదు చేసేటప్పుడు లేదా లైఫ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేసేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనైతే తెలుస్తోంది. దీనివల్ల ముఖ్యంగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లలో సర్వర్ పనిచేయకపోవడం కారణంగా, అలాగే ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా లభించకపోవడం మరియు వయసు పైబడ్డం వల్ల పెన్షనర్ల వేలిముద్రలు, బయోమెట్రిక్ లేదా ఐరిష్ డేటా గూడా స్పష్టంగా సిస్టమ్‌లో అయితే సరిగ్గా నమోదు కాకపోవడం, ఇటువంటి కారణాల వల్ల చాలామందికి పెన్షన్ అనేది ఆగిపోయే ప్రమాదంలో పడ్డారు. మరి ఇటువంటి తీవ్రమైన సమస్యలను గమనించినటువంటి పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మానవీయ కోణంలో సానుకూలంగా స్పందించి, ప్రస్తుత కూటమి ప్రభుత్వం పెన్షనర్ల కష్టాలను తీర్చడానికి ఈ యొక్క చివరి గడువును మే 31 తేదీ వరకు పొడిగిస్తూ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల సాంకేతిక ఇబ్బందుల వల్ల పెండింగ్‌లో ఉన్నటువంటి వారు ఇప్పుడు నిదానంగా తమ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. మరి దీనికి మించిన మరో సంచలన వార్త ఏమిటంటే, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉండిపోయినటువంటి వివిధ రకాల చెల్లింపుల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 1,000,00,00,000 భారీ నిధులను విడుదల చేసింది. మరి ఈ మొత్తానికి నిధులు ఒకే విడతలో విడుదల కావడం అనేది పెన్షనర్లకు ఆర్థికంగా పెద్ద ఊరట. అయితే ఈ భారీ నిధులను సమకూర్చడం కోసం ప్రభుత్వం ఒక అసాధారణమైన మరియు ఎవరు ఊహించని మార్గాన్నే ఎంచుకుందనమాట. ఈ నిధుల తక్షణ సమీకరణ కోసం మన రాష్ట్రానికి చెందిన గౌరవనీయులైన మంత్రులు, శాసనసభలు మరియు ఇతర ప్రజా ప్రతినిధుల యొక్క నెలవారీ అధికారిక వేతనాల నుంచి సుమారు 50% వరకు మినహాయించాలని, అంటే సగం జీతాన్ని కట్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆశ్చర్యకరంగా ప్రజాప్రతినిధులు కూడా
వృద్ధులైన పెన్షనర్ల అవసరాలను గుర్తించి వారి బకాయిలు చెల్లించడం కోసం తమ సొంత జీతాన్ని వదులుకోవడానికి ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇలా సేకరించిన మొత్తాన్ని నేరుగా రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ అరియర్స్ ఖాతాలలో జమ చేయబోతున్నారు. మరి ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప త్యాగపూరిత నిర్ణయం అని చెప్పొచ్చు. పెన్షనర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ పడుతున్న ఇబ్బందులను చూడలేక ప్రజాప్రతినిధులు ఆహ్, ఈ మేరకు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వారిపై ఉన్నటువంటి గౌరవాన్ని మరింత పెంచుతోంది. ఇలా సేకరించిన నిధులను ఎక్కడ దారి మళ్లించకుండా కేవలం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసమే ఉపయోగిస్తారు. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి నెల గూడా వచ్చే సాధారణ పెన్షన్ అనేది సకాలంలో వస్తున్నప్పటికీ, గతంలో రావాల్సినటువంటి డీఆర్ మరియు ఇతర పాత బకాయిలు మాత్రం ట్రెజరీలో బిల్లుల రూపంలోనే ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క రూ. 1,000,00,00,000 నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈరోజు సాయంత్రమో లేదా రేపటిలోపు ఈ బకాయిలన్నీ నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశము ఉన్నది. సో, మీ ఖాతాలో ఈ నగదు జమ అయిన వెంటనే మీ మొబైల్‌కి మెసేజ్ వస్తుంది. ఒకవేళ రాకపోయినా కంగారు పడవద్దు. సాంకేతిక కారణాల వల్ల కొంచెం ఆలస్యమైన నిధులు మాత్రం ఖచ్చితంగా అందుతాయనేది తెలుస్తోంది. మరి మీ జీవితకాల సర్వీస్‌లో మీరు చేసిన సేవలకు ప్రతిఫలంగా రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ గూడా ఈ నిధులతో కలిసి క్లియర్ కాబోతున్నాయి. కాబట్టి మే 31 లోపు బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకొని, ఈ ప్రయోజనాలనైతే పొందండి. లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి. సో, ఇందులో మనకు ఇంపార్టెంట్‌గా చూసుకున్నట్లయితే వార్షిక లైఫ్ సర్టిఫికేట్ మరియు బయోమెట్రిక్స్ సమర్పణకు చివరి గడువు అనేది ఈ నెల 31 వరకు పొడిగించబడింది. సో, ఇంకా ఎవరైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే పూర్తి చేసుకోగలరు. ఇక సర్వర్ సమస్యలు మరియు సాంకేతిక లోపాల కారణంగా గత నెలలో పూర్తి చేయని అంటే ఈ యొక్క బయోమెట్రిక్ గానీ, ఐరిష్ గానీ కంప్లీట్ కాని వారికి ఇది గొప్ప వెసులుబాటు. సో, ఎందుకంటే సాంకేతిక లోపాల కారణం గాబట్టి మళ్ళీ పొడిగించారనమాట. ఇక పెన్షనర్ల పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం రూ. 1,000,00,00,000 నిధులను తక్షణమే విడుదల చేసింది. ఈ నిధుల కోసం మంత్రులు మరియు ఎమ్మెల్యేలు గూడా తమ జీతాల నుండి ఒక 50% వరకు మినహాయింపుకి ఏకగ్రీవంగా వారైతే అంగీకరించారనమాట. ఇక డీఆర్ బకాయిలు, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ వంటి చెల్లింపులైతే ఈ నిధుల ద్వారా క్లియర్ చేయబడతాయని తెలుస్తోంది ఫ్రెండ్స్. ఈ 1,000,00,00,000 ద్వారా. అలాగే బకాయిల సొమ్ము ఈరోజు సాయంత్రం లేదా రేపటి లోపుకల్లా పెన్షనర్ల ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బయోమెట్రిక్ ప్రక్రియను మే 31 లోపు ఈ నెల ఆఖరు లోపల ప్రతి ఒక్క పెన్షనర్ తప్పనిసరిగా పూర్తి చేయండి. సో, రాష్ట్రంలోని పెన్షనర్లకు మే 31 తేదీ అనేది అత్యంత కీలకం. సో, లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ గడువు అనేది పొడిగించింది. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్నటువంటి రూ. 1,000,00,00,000 బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రజాప్రతినిధులు తమ జీతంలో సగం 50% వదులుకొని మరి వృద్ధులైన పెన్షన్‌లకు వారికి రావాల్సిన బకాయిల కోసమైతే నిధులను సమకూర్చాలని నిర్ణయించారు. ఈ బకాయిలు త్వరలోనే పెన్షనర్ల ఖాతాలో అవుతాయి. కావున పెన్షనర్లు తమ బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసుకొని నిశ్చితంగా అయితే ఉండవచ్చు.